తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువకు నీళ్లు వదులుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. అనకాపల్లిలో నిర్వహించే అఖండ హారతిలో తానే స్వయంగా పాల్గొంటారని వెల్లడించారు. 2027 మార్చికి పోలవరం పూర్తి చేస్తామని, తర్వాత రెండో దశ చేపడతామని తెలిపారు. పోలవరంలోను పంప్డ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తికి ఆలోచిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో గ్యాప్ 1, గ్యాప్ 2 హైడ్రాలిక్ విద్యుత్ ప్రాజెక్టు పనులు పరిశీలించిన సీఎం అధికారుల్ని అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. తద్వారా అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన చంద్రబాబు కుడి, ఎడమ కాలువలు, ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ, పునరావాసంపై సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం ఇప్పటి వరకు 89% పనులు పూర్తయ్యాయని ప్రకటించారు. స్పిల్వే, రేడియల్ గేట్స్, కాపర్ డ్యాం సహా పలు పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రాజెక్టును 37వ సందర్శించామన్న సీఎం ఇంతవరకు 136 సార్లు సమీక్షించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో 2% పనులు చేస్తే కూటమి ప్రభుత్వంలో ఈ 2 ఏళ్లలోనే 15% పనులు చేశామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలవరంపై 7,043 కోట్లు ఖర్చు చేశామని, ఒక్క ఫిర్యాదు లేకుండా పునరావాసం అమలు చేస్తున్నామని వెల్లడించారు. 2027 మార్చికి పునరావాస కార్యక్రమాలు పూర్తి చేస్తామని, తొలి దశలో నీళ్లు నింపేలా నిర్వాసిత కుటుంబాలను అందరినీ తరలిస్తామని తెలిపారు. అలాగే ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా విశాఖకు నీటిని విడుదల చేస్తామన్నారు. 2027 మార్చి అన్ని పనులు పూర్తి చేస్తాం. అక్కడి నుంచి ఏ రోజు వర్షాలు బాగా పడితే పోలవరంలో జలకళ వస్తానే ఇనాగరేషన్ చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఇది రాష్ట్రానికి ఒక శుభ ప్రారంభం, ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఇది ప్రజల యొక్క చిరకాల వాంఛ, దశాబ్దాలుగా కోరిక. ఆ కోరిక రాబోయే మార్చికి పూర్తవుతుంది. అక్కడి నుంచి ఫేజ్ 2కి వెళ్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. అఖండ హారతి, గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా. శ్రీశైలంలో నీళ్లు రాగానే సెప్టెంబర్ 1న వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. హంద్రీ నీవా చివరి వరకు తీసుకెళ్లాం. ఇప్పుడు మళ్లీ ఈరోజు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్కు విశాఖపట్నం తీసుకెళ్తాం. ఆ తర్వాత వంశధార కనెక్ట్ చేస్తాం. అదే సమయంలో ఈ సంవత్సరమే సెప్టెంబర్ 1వ తారీఖున శ్రీశైలం నీళ్లు వస్తానే వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తాం. ఇప్పుడు దగ్గర 2,500 3,000 కోట్లు ఖర్చు పెట్టి ఫేజ్ 1 పూర్తి చేసే పరిస్థితి వచ్చాం. టనల్ 2లో మెషిన్ కూడా ఇరక్కపోయింది. అక్కడి నుంచి టనల్ 1 కూడా పనిచేసే పరిస్థితి లేదు. ఆ మెషిన్ కూడా తీయకుండా ప్రజలను మభ్యపెట్టి ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చారు. అది కూడా అన్ని విధాల ప్రెషర్ పెట్టాం, కంప్లీట్ చేస్తున్నాం. తొందరలోనే సెప్టెంబర్ 1న జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలో రాబోయే 3 ఏళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, అందుకు 35,313 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించామని సీఎం తెలిపారు. 36 ప్రాజెక్టులు కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని అన్ని జిల్లాల్లో 3 ఇయర్స్లో డేట్ వైజ్ ఓపెనింగ్ డేట్ ఇచ్చాను. అవన్నీ తయారు చేస్తున్నాం. ఫండ్స్ టైఅప్ చేస్తాం. పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. పోలవరంలో ప్రధాన డ్యాం ప్రాంతంలో పేర్కొన్న ఎడమ, కుడివైపు రహదారులు, ఇతర పనులకు ప్రస్తుతం తొలిదశ నిధుల్లో సరిపోతాయా అని ప్రశ్నించిన సీఎం ఈ నెల 18న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వస్తున్నారని, ఆ లోపు తొలి దశకు కావలసిన పెండింగ్ నిధులపై తమకు నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు.
ఆ ప్రతిపాదనలు పోలవరం అథారిటీకి ఇచ్చి తనకు పంపాలన్నారు. పోలవరం ఎడమగట్టు రక్షణ పనుల డిజైన్లు కేంద్ర జల సంఘానికి పంపినట్లు అధికారులు తెలిపారు. నీటిపారుదల కార్పొరేషన్ కింద రాష్ట్రంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను దారిలో పెట్టి నిర్వహించుకునేందుకు 5,583 కోట్లు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు. త్వరలో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఎంకాడ్మాం పథకం కింద పెద్దగడ్డ ప్రాజెక్టు కింద 4 క్లస్టర్లు పార్వతీపురం, మన్యం జిల్లాల్లో చేసే పనుల్ని సీరియస్ గా తీసుకోవాలని 6 నెలల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.